అంతేగాని అతను మావోయిస్టు కమ్యూనిస్టు అని కాదు. జనసేన జనసేన 12వ ఆవిర్భావ సభ నిన్న పిఠాపురంలో జరగడం జరిగింది. దానికి జై కేతనం అని చెప్పేసి నామకరణం కూడా చేశారు. సో అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు చెగువేరా గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలా చూసి వెళ్ళిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మన సత్య. చెగువేరా ఇష్టం అంటే అది కమ్యూనిజమో మావోయిజమో కాదు. చెగువేరా అంటే నాకు ఎందుకు అంత ఇష్టం అని చెప్పేసి ఆయన చాలా కరాఖండిగా చెప్పారన్నమాట. చెగువేరా అంటే ఆయన ఒక విప్లవకారుడని, సో ఒక కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి అని చెప్పేసి నేను ఇష్టపడటం లేదు. ఒకడు డాక్టర్ అయ్యండి, శారీరకం రుగ్మతలు వస్తే బాగు చేసే డాక్టరు. సో ఒక వ్యక్తికి రుగ్మత అనగా రోగం వస్తే బాగు చేయడానికి డాక్టర్ ఉన్నాడు. కానీ సమాజానికి రుగ్మతలు వస్తే, సమాజం కుళ్ళిపోతే దానిని బాగు చేయడానికి అలాంటి డాక్టర్ లేడు. సమాజానికి పట్టే రుగ్మతలను ఎవడు బాగు చేస్తాడు? అందుకే నేను చెగువేరా ఒక వైద్యుడు, ఒక డాక్టర్ వృత్తిని వదులుకొని సో సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించడానికి ఆయన బయటికి రావడం జరిగింది. అందుకే ఆయన అంటే ఇష్టం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెగువేరా గురించి చెప్పడం జరిగింది అని చెప్పి డాక్టర్ వృత్తి వదిలి దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? అసలు చెగువేరా గురించి మీరేమనుకుంటున్నారు? విప్లవకారుడు అయ్యాడు చూసారా, ఆ భావన నాకు ఇష్టం చెగువేరాలో. చెగువేరా గురించి మనం కనుక చూసుకున్నట్లయితే ఈయన ఒక అర్జెంటీనా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, క్యూబన్ విప్లవంలో ప్రముఖ వ్యక్తి. ఆయన మరణించిన తరువాత అతని విలక్షణ శైలి కలిగిన ముఖాకృతి ప్రపంచవ్యాప్తంగా విప్లవ భావాల సంస్కృతికి ప్రపంచ సింహంగా మారింది. గెరిల్లాని కాదు, ఆ మానవీయ కోణం నాకు నచ్చిదాన్ని ఇష్టపడ్డాను. సో ఇది నాకు దొరికిన ఒక సోషల్ మీడియా ఆధారంగా ఇది నేను చెప్పడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెగువేరా గురించి అంత గొప్పగా చెప్పారు. అసలు చెగువేరా గురించి చాలా మంది, సో మన యూత్కి మెయిన్ ఏంటంటే ఎవరైతే బాగా చదువుకొని నాలెడ్జబుల్గా ఉంటారో, అదేవిధంగా చెగువేరా గురించి తెలిసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో చెగువేరా గురించి మీరు ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ మాటల్ని మీరు ఏ విధంగా తీసుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్.